కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్న తరుణంలో, మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో తెలుగు 360 పొలిటికల్ సర్వే చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, అక్కడ ప్రజలేమనుకుంటున్నారు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ గురించి కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గురించి కావచ్చు, పరిపాలన జరుగుతున్న తీరుకు సంబంధించి, ఇట్లా అన్ని అంశాలకు సంబంధించి తెలుగు 360 కీలకమైనటువంటి ఎక్స్‌క్లూజివ్ సర్వే చేసింది. 2023 ఎన్నికల తర్వాత చేసినటువంటి అతిపెద్ద సర్వే. ప్రతి నియోజకవర్గానికెళ్ళి, ప్రతి ఉమ్మడి జిల్లాల వారీగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లి చేసినటువంటి సర్వే. ఆ సర్వేలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ బలంగా ఉంది? ఏ పార్టీ ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలవబోతోంది? ఏ పార్టీకి ఎడ్జ్ ఉందో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేస్తారు అని మనం అక్కడ ప్రజల్ని అడిగాము. సో, ఓవరాల్‌గా అన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి శాంపుల్ తీసుకోవడం జరిగింది. దాని విశ్లేషణ ఆధారంగా వచ్చిన ఫలితాలివి. ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈసారి స్థానిక సంస్థల్లో ఏ పార్టీకి ఓటేస్తారు అని అడిగితే అక్కడున్నటువంటి ప్రజాభిప్రాయం ఇది. సో, కాంగ్రెస్‌కి 20% మంది, బీఆర్ఎస్‌కి 20% మందే అయితే 37.15% మంది బీజేపీకి ఓటేస్తానని చెప్పగా, ఇతరులకు ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య కూడా 22% పైగా ఉంది. అంటే ఓవరాల్‌గా బీజేపీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన పట్టును కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే గెలిచారు. సో, ఆ ఎమ్మెల్యే పనితీరు కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి నిధులకు సంబంధించి మనం ఎక్స్‌క్లూజివ్‌గా అంటే మళ్ళీ అసెంబ్లీల వారీగా ఏవైతే దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ తీస్తాం. కానీ ఓవరాల్‌గా మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మెజారిటీ సీట్లలో బీజేపీ గెలవబోతుందనైతే చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ చూద్దాం ఆసిఫాబాద్ నియోజకవర్గం. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. సో, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 22% పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉంటే, బీజేపీకి కేవలం 3% ఓట్లొచ్చే అవకాశం ఉంది. ఇతరులకు 25% ఉంటే, బీఆర్ఎస్‌కి మాత్రం 48% పైచిలుకు ఓట్లు రాబోతా ఉన్నాయి. అంటే అక్కడ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. ఈసారి అసెంబ్లీ అంటే ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనపడతా ఉంది. మరో నియోజకవర్గం బెల్లంపల్లి. బెల్లంపల్లిలో కూడా బీఆర్ఎస్ పార్టీ తన పట్టును చాలా స్పష్టంగా కనబరుస్తా ఉంది. అక్కడ మాజీ మంత్రిగా ఉన్నటువంటి వినోద్ ఉన్నారు అక్కడ బెల్లంపల్లి నుంచి. బెల్లంపల్లిలో 17% పైచిలుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటే, బీజేపీకి కేవలం 7% పైచిలుకు మాత్రమే అవకాశం ఉంది. ఇతరులకు 28% ఉంది. కానీ ఓవరాల్‌గా మాత్రం బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీఆర్ఎస్ పార్టీ తన పట్టు నిలుపుకుంటూ ఈసారి రిజల్ట్స్ చేయబోతా ఉంది. ఖచ్చితంగా బెల్లంపల్లిలో ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి తప్పదు. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లోనైతే మనకు చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ అసెంబ్లీ నియోజకవర్గం బోత్. బోత్‌లోను కూడా బీఆర్ఎస్ పార్టీ ఆహ్, ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. 43.24% ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని చెప్తే, కాంగ్రెస్‌కు 35.15% ప్రజలు ఓట్లేస్తామని చెప్పారు. అలాగే ఇతరులకు అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, ఇతరులకు ఓటేస్తాము అని చెప్పే వాళ్ళ సంఖ్య 16.21%గా ఉంది. సో, నెక్స్ట్ చెన్నూరుకెళ్దాం. చెన్నూరు అంటే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం. అక్కడ గతంలో బాల్క సుమన్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టమైనటువంటి మెజారిటీతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు గెలిచే అవకాశం చాలా కనబడుతోంది. దాదాపు 55.55% మంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్తే, కాంగ్రెస్‌కి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 22.24% అయితే, 18.51% మంది ప్రజలు ఇతరులకు ఓటేస్తామని చెప్పారు. సో, చెన్నూరులో చాలా స్పష్టంగా వివేక్‌కి యాంటీగా ఉంది అనేదైతే చాలా స్పష్టంగా కనపడుతోంది. సో, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరో నియోజకవర్గం ఖానాపూర్. ఖానాపూర్‌లో వెడ్మ బొజ్జు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ సామాన్యునికి టికెట్ ఇచ్చాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, గెలిపించుకుంది. సో, అలాంటి చోట్ల ఖానాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ తన గ్రిప్‌ని కంటిన్యూ చేస్తుందని చెప్పుకోవచ్చు. 48.48% మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తా ఉంటే, 33.3% మంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామంటే, 12% మంది ప్రజలు బీఆర్ఎస్‌కి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. సో, ఓవరాల్‌గా మాత్రం ఖానాపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. సో, నెక్స్ట్ మంచిర్యాల. మంచిర్యాలకు సంబంధించి సీనియర్ నాయకుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్‌గా ఉన్నటువంటి కొకిరాల ప్రేమ్ సాగర్ రావు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కొంత అనారోగ్యంగా నియోజకవర్గంలో అందుబాటులో లేకున్నప్పటికిని కూడా, ఆయనపై ఇంకా మంచి సాఫ్ట్ కార్నర్ అయితే చాలా స్పష్టంగా ఉంది. ఆయన మంత్రి అవుతారు అని అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ
ఇటీవల ఆయనకి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌తో సరిపెట్టారు. సో, అయినప్పటికి కూడా మంచిర్యాలలో తన బలం చాలా స్పష్టంగా కనపడుతోంది. 38% పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తే, 20% మంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పారు. ఇతరులకు ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య కూడా 35% వరకు ఉంది. సో, ఓవరాల్‌గా కాంగ్రెస్ పార్టీకి అంటే మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో దక్కే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. నిర్మల్‌లో ఈసారి అంటే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవలేదు, కాంగ్రెస్ గెలవలేదు. అక్కడి నుంచి బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి గెలిచారు. సో, మహేశ్వర్ రెడ్డి అంతకుముందు కాంగ్రెస్‌లో ఉండి చివరి నిమిషంలో రేవంత్ రెడ్డితో విభేదించి పీసీసీ వచ్చాక జరిగిన పరిణామాల తర్వాత ఆయన బీజేపీలో చేరి గెలిచారు. కానీ ప్రస్తుతం అక్కడ బీజేపీ పరిస్థితి కేవలం 12% వరకే ఉంది. బీఆర్ఎస్‌కి 31% ఉంటే దాదాపు 56% కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని జనం చెప్తున్నారు. సో, అంటే ఇక్కడ ఇంద్రకరణ్ రెడ్డి కొంత మాజీ మంత్రి గతంలో బీఆర్ఎస్‌లో ఉండి తర్వాత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి తర్వాత ఇప్పుడు సైలెంట్‌గా ఉన్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇప్పుడు కొంత సైలెంట్‌గానే ఉన్నారు. అయినప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకి స్థానికంగా అంటే క్యాడర్‌లో ఉన్నటువంటి పట్టు కనపడతా ఉంది. కానీ ఓవరాల్‌గా మాత్రం కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఎడ్జ్ ఉండే అవకాశం నిర్మల్ నియోజకవర్గంలో కనబడుతోంది. సిర్పూర్ కాగజ్ నగర్‌కెళ్దాం. సిర్పూర్ కాగజ్ నగర్‌లో మొన్నటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు నడిచింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కోనప్ప పోటీ చేస్తే, బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. అక్కడ నాలుగో స్థానానికి కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. మరి బీజేపీ నుంచి పాల్వాయి హరీష్ పోటీ చేశారు. త్రిముఖ పోరు నడిచింది. కాంగ్రెస్ పార్టీ ఔట్ ఆఫ్ ద రేస్ అన్నట్టుగానే ముందు నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయం నడిచినా కూడా గెలిచింది మాత్రం బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ గెలిచారు. అలాంటి చోట ఆ తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో కోనప్ప బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్‌కొచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ నుంచి బీఆర్ఎస్‌లోకొచ్చారు. సో, బలం అంతా కూడా అంటే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నటువంటి హరీష్ తర్వాత సెకండ్ ప్లేస్‌లో కోనప్ప, అలాగే తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది అని అందరూ భావించారు. కానీ సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే బీజేపీ చాలా స్పష్టమైన మెజారిటీతో ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో పాల్వాయి హరీష్ పనితీరు మెరుగ్గా ఉన్నట్టు సర్వేలో చాలా స్పష్టంగా కనపడుతోంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ 25% మాత్రమే పరిమితమైతే, కాంగ్రెస్ 16%కి మాత్రమే పరిమితం కాబోతుండగా 41% మంది ప్రజలు మేము బీజేపీకే ఓటేస్తాము అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో, సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే మెజారిటీ ప్రజలు బీజేపీకే ఓటేసే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ ఫైనల్ నియోజకవర్గంగా ముధోల్‌కెళ్దాం. ముధోల్ కూడా అంతే. ముధోల్‌లోనూ అప్పుడు నిర్మల్‌తో పాటు ముధోల్‌లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రామారావు పటేల్ బీజేపీలోకి వెళ్లి పోటీ చేశారు. బీజేపీ నుంచి ఆయన గెలిచారు. సో, అలాంటి ముధోల్ నియోజకవర్గంలో బ చాలా స్పష్టంగా బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూడా లీడ్ ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. ముధోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ 24%, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 24% ఉంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 28% ఉంటే, లేదు మేము బీజేపీకే ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య దాదాపు 32% ఉంది. ఇతరులకు ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 16%. సో, ఓవరాల్‌గా ముధోల్ గావచ్చు, సిర్పూర్ కాగజ్ నగర్ గావచ్చు, ఆదిలాబాద్ నియోజకవర్గం కావచ్చు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో, వాళ్ళు తమ పట్టు నిలుపుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సో, అక్కడి ప్రజలు బీజేపీకి ఓటేస్తామని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒక్క నిర్మల్ నియోజకవర్గంలో మాత్రం బీజేపీ ఎమ్మెల్యే ఆయన ఫ్లోర్ లీడర్‌గా కూడా ఉన్నారు మహేశ్వర్ రెడ్డి. అలాంటి చోట కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం కనబడుతోంది. సో, మిగతా ఆసిఫాబాద్ గావచ్చు, బెల్లంపల్లి గావచ్చు, బోధ్ కావచ్చు, చెన్నూరులో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన లీడ్ ఉండే అవకాశం అయితే ఉంది. మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చాలా స్పష్టంగా ఆధిక్యం ఉండే అవకాశాలైతే ఉన్నాయి. ఇది ఓవరాల్‌గా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్.